ఇంకోసారి ఇలా చేసినావంటే ఇంట్లో నుంచి బయటికి పోవడం కాదు, అసలు ఈ లోకంలోనే లేకుండా పోతాను చెప్తుండాను. అమ్మా, నిన్ను కొట్టబోయానన్న ఆలోచననే తట్టుకోలేని వాడినమ్మా. అలాంటిది నీ ప్రాణం పోతే ఈ ప్రాణం ఉంటుందా? అయినా ఈ కోపం నీ మీద కాదు, ఈ బాధ నీ వల్ల కాదు. వాడున్నాడే బయట, వాడి వల్ల. ఇంట్లోంచి బయటికి పోయాడు, వాడి బ్రతికేదో వాడు బ్రతుకుతున్నాడు, మన బ్రతుకులోకి రాడు అనుకుంటే మళ్ళీ వచ్చాడు. వద్దమ్మా, ప్రతి దానికి ప్రతి విషయంలో వాడిని వెనకేసుకురావడం చెయ్యొద్దమ్మా. అలాగని నాకు మాట ఇవ్వమ్మా. మాట. ఇంతమందిని బాధ పెడుతున్నాడు. మా అన్నయ్యని దూరం చేసి మా కుటుంబాన్ని బాధ పెట్టాడు. కన్న తండ్రిని కూడా బాధ పెడుతున్నాడు. ప్రాణంలో పెంచుకున్న అత్తని బాధ పెడుతున్నాడు. అలాంటి వాడు ఈ ఇంట్లోనే కాదు కదా, అసలు ఈ చుట్టుపక్కల ఉండడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఈసారి చిరంజీవి ఒక్కడనే బయటికి పంపించేయాలి. మాటివ్వమ్మా. వాళ్ళు బాగుండాలి, ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆలోచించటం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? గతం మర్చిపోయావా? గోడ మీద మీ నాన్న ఫోటో కనిపించట్లేదా? ఆయన చావుకి కారణమైన వాళ్ళ క్షేమం కోరుకుంటున్నావంటే ఏమైందే నీకు? పిచ్చిగాని పట్టిందా? వాళ్ళ మంచి కోరుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? వాళ్ళు ఊరు మొత్తానికి మంచి వాళ్ళు కావచ్చు, కానీ నాకు మా నాన్నని చంపిన హంతకులు. అలాంటిది ఆ కృష్ణంరాజు కుటుంబం బాగుండాలని నేనెలా కోరుకుంటాను? మరి ఏంటి ఇదంతా? ఆ రోజు నువ్వు చంపాలని చేసిన ప్రయత్నంలో తన భార్య చావుకి తన కొడుకే కారణమని చెప్పి కృష్ణంరాజు వాడి మీద కోపం పెంచుకున్నాడు. తండ్రికి కొడుకే శత్రువయ్యాడు. దానికి దీనికి సంబంధం ఏంటే? ఆ రోజు నువ్వు తగలబెట్టావు, ఈ రోజు నేను తగలబెట్టబోతున్నాను. ఏం మాట్లాడుతున్నావే? అవును, ఆ రోజు ఫంక్షన్లో ఎలాగైతే కృష్ణంరాజు భార్య తగలబడిపోయిందో అలాగే రేపు జరగబోయే పూజలో ఆ అన్నపూర్ణ కూడా తగలబడిపోతుంది. దానికి కారణం కూడా మళ్ళీ ఆ చిరంజీవి అవుతాడు. భార్య ప్రాణం పోవడానికి కారణమైన కొడుకుని చెల్లి మొహం చూసి క్షమించి ఇంట్లో పెట్టుకున్నాడు ఇన్నాళ్ళు. ఇప్పుడు చెల్లినే కోల్పోయాడనుకో, ఆ చిరంజీవి అనేవాణ్ణి బతకనిస్తాడా? కొడుకుని చంపి కృష్ణంరాజు జైలుకైనా వెళ్తాడు, లేదంటే వాణ్ణి చంపి పరువు కోసం తను కూడా చేస్తాడు. ఆ అన్నపూర్ణ చావుతో ఆ ఇంట్లో ఇంకొక చావు తప్పకుండా జరుగుతుంది. బానే ప్లాన్ చేసావే. పొరపాటున నిన్ను తక్కువ అంచనా వేశాను. సూపర్. నా నరాల్లో నా తండ్రిని చంపిన వాడి అంతు చూడాలని అణువునా ఉంది. కళ్ళ ముందు ఆ కుటుంబం ఆనందంగా గడుపుతుంటే దూరం అయిపోయినా నా నాన్న రూపమే నాకు గుర్తొస్తుంది. మనకి లేని ఆనందం వాళ్లకుండడానికి వీల్లేదు. వాడేదో ఇంటికి దూరం అయిపోయాడు కదా, వాళ్ళ సంగతి చూడొచ్చు కదా అనుకుంటే ఇంటి ముందే గుడిసేసుకుని ఆ చిరంజీవి గడు అక్కడికే చేరాడు. ఇప్పుడు నేను వేసిన ఈ ఎత్తుకి వాళ్ళందరూ చిత్తు కాక తప్పదు. నా ప్రాణం అనుకునే ఆ చెల్లెలు కళ్ళ ముందే తగలబడిపోతుంటే ఇదిగో బాబా. చిరు, ఎప్పుడెళ్ళావు, ఎప్పుడొస్తున్నావు?
మన కాడుండే బడ్జెట్ ఏమో పావలా. యాడికి పోయినా ₹1 చెప్తాండారు. ఎతికి ఎతికి ఈ ₹100 భోజనం తెచ్చేటప్పటికి ఎంతసేపు అయింది. సరే, బాగా ఆకలేస్తుంది, తినేద్దాం. ఆ పార్సల్ ఇలా ఇవ్వు, ప్లేట్లో వడ్డిస్తాను. పాపా బాగా ఉక్కబోస్తాండది కదా, లోపలికి వెళ్ళి ఏం తింటాలే, బయట తినేద్దాం. వెళ్ళి ప్లేట్లు గిన్నెలు తీసుకురాపో, వెళ్ళి. ఆ, ఏంటి ఇక్కడ? అవును, ఏంటా పాపా, ముందు పద ప్లేట్స్ తీసుకురాపో, రా. విన్నరా బాబా? వెళ్ళి నీళ్లు తీసుకురాపో. ఉమ్.